నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రేణిగుంటలో ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి పర్యటన. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం. శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామివారికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించుకున్న టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి. జనసేన కార్యకర్త రాయుడు హత్య కేసులో శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జి వినితా కోట, ఆమె భర్తతో పాటు 5 మంది అరెస్టుపై స్పందించిన ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి, కేసు వ్యక్తిగత అంశమని కూటమి పార్టీలకు ఆపాదించవద్దని వెల్లడి. గంగాధర నెల్లూరులో జరిగిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు గొడ్డిపాటి రవికుమార్, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి. ఏడాది పాలనపై కరపత్రాల పంపిణీ. తుడా నిధులతో జ్యోతినగర్లో మరింత అభివృద్ధి చేస్తామని శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డి స్పష్టం చేశారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రేణిగుంట గ్రామ పంచాయతీలోని జ్యోతినగర్లో పర్యటించిన ఆయనకు టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా సాల్వతో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు. తుడా నిధులతో జ్యోతినగర్లో మరింత అభివృద్ధి చేస్తామని శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డి స్పష్టం చేశారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రేణిగుంట గ్రామ పంచాయతీలోని జ్యోతినగర్లో పర్యటించిన ఆయనకు టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా సాల్వతో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఇంటింటికి అభివృద్ధి కరపత్రాలు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డి మాట్లాడుతూ తుడా నిధులతో జ్యోతినగర్ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలకు వివరించి ఇచ్చిన హామీలన్నీ పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జోరుగా సాగుతుందని ఆనందం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధి పనుల గురించి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అందజేశామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు. తల్లికి వందనం, దీపం పథకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, రైతు సంక్షేమం, ఉచిత సిలిండర్లు, యువతకు ఉద్యోగాల కల్పన వంటి కీలక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిందని ఆయన పేర్కొన్నారు. జ్యోతినగర్ ప్రధాన సమస్యలన్నింటినీ అతి త్వరలోనే నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. వర్షం పడితే జ్యోతినగర్ నీటిమయం అవుతుందని, తుడా నిధులతో 2 నెలల పాటు జ్యోతినగర్ను అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. రోడ్ల సమస్య, డ్రైనేజీ సమస్య ప్రధానంగా ఉన్నాయని, వాటిపై అధికారులకు దృష్టి సారించాలని అధికారులకు తెలిపారు. ఇక సుపరిపాలన అందిస్తూ కూటమి ప్రభుత్వం తొలి అడుగు పూర్తి చేసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, విద్యుత్ శాఖ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడ కూడా ఎవరెవరు ఇల్లు కావాలి నోటేసుకుంటున్నాం, ఇంకా పెన్షన్లు ఎవరు కావాలి నోటేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ప్రాపర్ వేలో ముందుకు పోతున్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, అలానే వచ్చే రోజుల్లో కూడా మన మంచినీటి కాలువకుండా దాన్ని కూడా మేము ఒక డీప్గా దాన్ని బ్యూటిఫికేషన్ చేసి మొత్తం క్లీనింగ్ చేసి ఇవన్నీ కూడా చేద్దామని ఫిక్స్ అయ్యాం. వచ్చే మంగళవారం అన్నా బుధవారం అన్నా మరి దివాకర్ గారు ఎవరైతే తుడా చైర్మన్ గారు ఉన్నారో వారితోని మరి భేటీ కాబోతున్నాం. అటు శ్రీకాళహస్తి మున్సిపాలిటీ, ఇటు తుడా ఇద్దరం కలిసి కూర్చోబోతున్నాం. ఇవన్నీ కూడా టోటల్గా వర్క్స్ అనేది కూడా టేకప్ చేయబోతున్నాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదోయుక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. పార్వతీ
పదాయే చెప్తాను స్వామి రష్యాకి మనం మాట్లాడతాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞానప్రసూనంబ దివ్యమంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయం ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. శ్రీకాళహస్తి ఆలయాన్ని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య తదితర కుటుంబ సమేతంగా ఈరోజు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనార్థం విచ్చేశారు. వీరిని ఆలయ అధికారులు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి సాదర స్వాగతం పలికి ప్రత్యేకమైన స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు నిర్వహించారు. దర్శనం అనంతరం మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణం వద్ద వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వగా స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు ఆలయ అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, యనమల దివ్య మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో నేడు రాష్ట్రంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలియజేశారు. ఇక రానున్న రోజుల్లో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని,
అమరావతిలో త్వరలోనే రాజధాని నిర్మాణం పూర్తయి ఆంధ్రలో గర్వించదగ్గ రాష్ట్ర రాజధాని ఏర్పడుతుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డి దంపతులు, బొజ్జల బృందమ్మ, ఈవో బాపిరెడ్డి, డిప్యూటీఓ కృష్ణారెడ్డి, ఏఈఓ మోహన్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. నమో భయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాయ ముఖ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. శ్రీకాళహస్తి జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి వినిత కోట ఆమె భర్తతో పాటు మరో ముగ్గురు పైన హత్య కేసు నమోదైంది. తమ దగ్గర పనిచేసే డ్రైవర్ను చిత్రహింసలకు గురిచేసి ఆపై హత్య చేసి నదిలో పడేసిన కేసులో వినుత దంపతులు అరెస్టు అయ్యారు. హత్య కేసును ఛేదించిన పోలీసులు వినుత, ఆమె భర్త చంద్రబాబుతో సహా 5గురిని అరెస్టు చేశారు. శ్రీకాళహస్తి జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి వినిత కోట ఆమె భర్తతో పాటు మరో ముగ్గురు పైన హత్య కేసు నమోదైంది. తమ దగ్గర పనిచేసే డ్రైవర్ను చిత్రహింసలకు గురిచేసి ఆపై హత్య చేసి నదిలో పడేసిన కేసులో వినుత దంపతులు అరెస్ట్ అయ్యారు. హత్య కేసును ఛేదించిన పోలీసులు వినుత, ఆమె భర్త చంద్రబాబుతో సహా 5గురిని అరెస్టు చేశారు. ఈ నెల 8వ తేదీన చెన్నైలోని కూవం నది 4వ ప్రవేశ ద్వారం వద్ద ఎంఎస్ నగర్ హౌసింగ్ బోర్డు నివాసం వెనుక రాయుడు శవం లభ్యమైంది. తమిళనాడు 7 హిల్స్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా హత్యలో పాల్గొన్న శివకుమార్, గోపి, దాసర్, చంద్రబాబు, వినుతలను అరెస్టు చేశారు.
నిందితులను శ్రీకాళహస్తికి తీసుకొచ్చి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం రాయుడు శ్రీకాళహస్తిలోని జనసేన ఇన్ఛార్జి వినిత డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ హత్యకు వ్యక్తిగత వ్యవహారం మరియు సమాచారాలను ఇతరులకు చేరవేయడంలోనూ తన సొంత విషయాలను చిత్రీకరించడంలోనూ శ్రీనివాసులు అలవాటు పడినట్లు రుజువులు తెలవడంతో వినుత భర్త చంద్రబాబు మృతుడు రాయుడిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన అనంతరం శవాన్ని చెన్నైలోని కూవం నదిలో పడేసినట్లు తెలుస్తోంది. హత్యకు ఖచ్చితమైన కారణాలు ఇంకా స్పష్టం కానప్పటికీ వ్యక్తిగత విషయాలతోనే హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లో నిందితులు రాయుడిని గోడౌన్ నుంచి బలవంతంగా తీసుకెళ్లడం, ఆ తర్వాత చెన్నైలో శవాన్ని వదిలేసిన దృశ్యాలు రికార్డైనట్లు సెవెన్ హిల్స్ పోలీసులు అందించిన సమాచారం మేరకు కొనసాగుతుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి నగరం వినుతపై వచ్చిన అభియోగాలపై ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి స్పందించారు. బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి నగరం వినుత వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనే వ్యక్తి హత్యకు గురవడంతో అందుకు సంబంధించిన నగరం వినుత మరియు అతని భర్త కోట చంద్రశేఖర్ మరో 4 అరెస్టు చేశారని, శ్రీనివాసులు హత్యకు గురి కావడం ఇది చాలా బాధాకరమైన విషయమన్నారు. నగరం వినుత వద్ద పనిచేస్తున్న యువకుడు చనిపోవడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నగరం వినుతను జనసేన పార్టీ నుంచి సస్పెన్షన్ చేశారని సమాచారం. ఆయన సానుభూతి వ్యక్తం చేశారు. కొంతమంది వ్యక్తులు చెన్నైలో 2 వాహనాలలో మృతదేహాన్ని తరలించారని పోలీసుల నుంచి తనకు సమాచారం వచ్చిందని తెలిపారు. కానీ ప్రతిపక్ష పార్టీలు వీటిని శవ రాజకీయాలు చేయడానికి చూస్తుందని, కూటమి ప్రభుత్వంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటాయని, ఆ యువకుని హత్యకు పార్టీలకు ఎటువంటి సంబంధం లేదని, ఈ హత్య చేసిన వారిని పోలీసులు విచారించి కఠినంగా శిక్షిస్తారని తెలియజేశారు. మద్రాసు నుంచి సాయంత్రం శ్రీనివాసులు మృతదేహం శ్రీకాళహస్తికి వస్తుందని, ఆ యువకుని అంత్యక్రియలు తానే స్వయంగా పాల్గొని చేస్తానని తెలియజేశారు. చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఎవరు హత్య చేయబడ్డా కూడా ఇది కుటుంబ ప్రభుత్వం ఎంకరేజ్ చేయదు. బాధాకర విషయం. దీంట్లో భాగంగా 6 మందిని అరెస్ట్ చేశారని చెప్పి మరి ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది, కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అరెస్ట్ చేశారని చెప్పారు. అట్లనే మాకు వచ్చిన వార్త మరి వినుత గారిని కూడా ఏదో పార్టీని సస్పెండ్ చేశారని వచ్చింది. జనరల్గా ఇది ఏంటంటే ఇదొక వాళ్ళ పర్సనల్ జరిగిన ఇష్యూ. ఈ పార్టీలకి అతీతంగా పార్టీలకి సంబంధం లేదు ఇష్యూలో. ఎందుకంటే చెన్నై పరిధిలో జరిగింది. ఆ బాడీని కూడా తీసుకుపోతుంటే మరి 2 కార్లు తీసుకోవడం జరిగింది. దాంట్లో ఒకటి ఏపీ నెంబర్ కారు, ఇంకోటి తమిళనాడు నెంబర్ కారు. ఆ ఏపీ నెంబర్ 2 కార్లు 1 by 1 పోతుంటే చెన్నై అవుట్స్కర్ట్స్లో ఏపీ కార్ అనేది అక్కడ రిపేర్ రావడం జరిగింది. ఆ బాడీని తీసి మళ్ళీ తమిళనాడు కారు షిఫ్ట్ చేసుకొని ముందుకు పోయి రివర్లో పడేయడం జరిగింది. ఆ రివర్లలో మళ్ళీ కొట్టుకుపోతుంటే ఇక్కడ బ్లాకేజ్ వచ్చి మళ్ళీ డౌట్ వచ్చి పోలీసు వాళ్ళు వెరిఫై చేస్తే జరిగింది. దాంట్లో మాకు భాగంగా ఆ కారు సీసీటీవీ ఫుటేజ్ అవి దొరికాయని చెప్తున్నారు. డెఫినెట్గా దీని గురించి ఇంకా కూడా డీటెయిల్డ్గా మరి పోలీసు వాళ్ళు కూడా మీటింగ్ పెట్టి చెప్పే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. మంత్రిని, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి, ఆలయ ఈవో బాపిరెడ్డి సాదర స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. మంత్రిని, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి, ఆలయ ఈవో బాపిరెడ్డి సాదర స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు నిర్వహించారు. దర్శనం అనంతరం గురు దక్షిణామూర్తి వద్ద ఆలయ వేద పండితులు మంత్రికి మరి వారి కుటుంబ సభ్యులకు ఆశీర్వాదము, అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసిన ఆలయ అధికారులు. ఆలయం వెలుపల మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీవారి చల్లని చూపు రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో దేవస్థానం ఆస్తులు అన్యక్రాంతం కాకుండా కాపాడవలసిందిగా ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుందని, సనాతన ధర్మాలను రక్షించే దిశగా అన్ని దేవాలయాలు అధికారులు కార్యాచరణ చేపడుతున్నారని తెలియజేశారు. ప్రధాన దేవాలయాల్లో భక్తులకు మెరుగైన అన్నదాన సత్రాలను ఏర్పాటు చేసిందని, భక్తులకు నాణ్యమైన భోజనము కూటమి ప్రభుత్వం అందజేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈరోజు స్వామివారి ఉదయం వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నాం. పద్మావతి అమ్మవారి దర్శనం కూడా అయింది. ఈరోజు ఇప్పుడు శ్రీకాళహస్తీశ్వరి స్వామివారి దర్శనం చేసుకోవడం, విశ్వనాంబిక అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఏర్పేడు ఐఐటిలో ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ రేపు ప్రారంభం కానుంది. రోజుకు 20 టన్నులు ప్రాసెస్ చేసేలా యంత్రాలను కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రారంభించనున్నారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటిలో పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్కు సంబంధించి ఏర్పాటైన కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కలిసి కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ ఆదివారం ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. భారత ప్రభుత్వం ఈ కేంద్రాన్ని 3 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం కింద అభివృద్ధి చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 76 కేంద్రాల్లో తిరుపతిలో ఏర్పాటవుతున్న ఈ కేంద్రం ఒకటి. 2059 కోట్ల వ్యయంతో ఈ కేంద్రాలను నిర్మిస్తున్నారు. ఈ కేంద్రాన్ని తిరుపతి ఐఐటి రసాయనిక ఇంజనీరింగ్ ప్రొఫెసర్ కేఎస్ఎం రాఘవరావు సమన్వయంతో ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ మార్గదర్శనంలో అభివృద్ధి చేశారు. ఈ కేంద్రం ముఖ్యంగా పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ మీద దృష్టి సారిస్తుంది. ఒక రోజుకు 20 టన్నుల వరకు మామిడి, అంజీర్, జామ తదితర పండ్లను ప్రాసెస్ చేసి జ్యూసు, పల్స్, జామ్, పికిల్స్ వంటివి తయారు చేస్తారు. ఈ కేంద్రం విద్యార్థులకు పరిశోధన కేంద్రంగా కూడా ఉపయోగపడుతుంది. ఎంఎస్, పిహెచ్ విద్యార్థులకు ఫుడ్ టెక్నాలజీలో ప్రాక్టికల్ శిక్షణ పొందడానికి మెరుగైన అవకాశం ఉంటుంది. ఈ సెంటర్లో తయారయ్యే ఉత్పత్తులు స్వస్థ అనే బ్రాండ్ ద్వారా మార్కెట్లోకి రానున్నాయి. శ్రీకాళహస్తి జనసేన కార్యకర్త శ్రీనివాసులు అలియాస్ హత్య కేసుకు సంబంధించి చెన్నై పోలీస్ కమిషనర్ వివరాలు వెల్లడించారు. రాయుడు అనే యువకుడిని హత్య చేసి చెన్నైలో నాయకురాలు కోట వినుత హత్య కేసుకు సంబంధించి చెన్నై మిడ్ రెడ్ హిల్స్ సమీపంలో బాడీ పారేశారని తెలిపారు. మొదట అనుమానాస్పదంగా మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన అనంతరం సిసి ఫుటేజ్ ఆధారంగా 2 కార్లు బాడీతో వచ్చినట్లు కనుగొన్నామని తెలిపారు. నిందితులు ఆంధ్రప్రదేశ్లోని జనసేన పార్టీకి చెందిన వ్యక్తులని తెలియజేశారు. అందులో వినుత ఎమ్మెల్యేగా గతంలో పోటీ చేసినట్లు వెల్లడించారు. 5 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. శ్రీకాళహస్తి శ్రీ వాయులింగేశ్వర స్వామి వారిని ఎస్పీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ కర్ణాటక స్వాతి కుటుంబ సభ్యులు దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాహుకేతు శాంతి పూజల్లో పాల్గొన్నారు. దర్శనం అనంతరం అధికారులు స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ బెంగళూరులో ఎస్పీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో సేవా మనోభావంతో పేద విద్యార్థులకు ఉచితంగా చదువుకునే అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. శ్రీకాళహస్తి ఆలయ దర్శనంపై సంతోషం వ్యక్తం చేశారు. గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కర్ణాటక నుంచి వచ్చాను. ఇక్కడ వాతావరణం ఉంటే మనసు ప్రశాంతం కోసం వచ్చాను. రాజకీయ పూజలో పాల్గొన్నాను. చాలా బాగుంది. చిత్తూరు జిల్లాలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. గంగాధర నెల్లూరులో జరిగిన సుపరిపాలనకు ఏడాది కార్యక్రమంలో పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, స్థానిక ఎమ్మెల్యే విఎం థామస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తొలి సంవత్సరంలోనే సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కంకణబద్దులై ఉన్నారని మంత్రి మండిపల్లి తెలిపారు. ఎన్నికల హామీలో భాగంగా సూపర్ 6 ద్వారా సంక్షేమ పథకాల అమలుకు హామీ ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగా అర్హులకు సంక్షేమ ఫలాలను అందించడం జరుగుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల రాష్ట్ర ప్రజానీకం సంతృప్తితో ఉన్నారని, ఈ నేపథ్యంలో ఇంటింటి పర్యటనకు వెళ్తున్న ప్రజాప్రతినిధులకు ప్రజలు జేజేలు పలుకుతూ బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే పటిమ ముఖ్యమంత్రి వారికి పుష్కలంగా ఉందని తెలిపారు. తోతాపురి మామిడికి సంబంధించి గత ఏడాది 2.5 లక్షల మెట్రిక్ టన్నులు కాగా ఈ ఏడాది సుమారు 7 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి ఉండదని తెలిపారు. మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందని, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు చెందిన మామిడి రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు టేలర్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి కేజీ మామిడికి ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా 8.00, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద 4.00, మొత్తం కేజీ తోతాపురి మామిడికి 12.00 గిట్టుబాటు ధర అందేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గత 3 రోజుల నుంచి ఢిల్లీ పర్యటనలో ఉంటూ కేంద్రం నుంచి 120 కోట్లను మంజూరు చేయించి రైతులకు అందించేలా చర్యలు చేపట్టారన్నారు. బంగారుపాలెంలో జర్నలిస్టుపై జరిగిన దాడిని అప్రజాస్వామికంగా భావించి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవెల్లలా రైతులకు అండగా ఉంటుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి స్థానిక శాసనసభ్యులు బాల గంగనపల్లి, గాదంకి రామచీనుపల్లిలో 33/11 కేవీ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయాలని కోరారని, అందుకు సంబంధించిన ప్రతిపాదనను సిద్ధం చేసి పంపినట్లయితే సబ్స్టేషన్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని హామీ ఇచ్చారు. హత్య కేసులో నిందితురాలిగా ఉన్న శ్రీకాళహస్తి నియోజకవర్గ వినితా కోటను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే కార్యాని శ్రీనివాసులు సంయుక్తంగా ప్రకటించారు. నెల రోజుల నుంచి పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా కావడంతో పార్టీ దూరం పెట్టిందన్నారు. చెన్నై హత్య కేసుపై అభియోగం రావడంతో పార్టీ నుంచి శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జి నుంచి బహిష్కరణ చేశారన్నారు. క్రమశిక్షణకు పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పోలీసుల విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. టీటీడీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టీటీడీలో 1000 మందికి పైగా అన్యమత ఉద్యోగులు ఉన్నారన్న బండి సంజయ్ ఆరోపణలపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. భూమన కరుణాకర్ రెడ్డి కామెంట్స్: బండి సంజయ్ వ్యాఖ్యలు శ్రీవారి ఆలయంపై దాడిలా ఉందన్నారు. టీటీడీలో 22 మంది అన్యమత ఉద్యోగులను గుర్తించామని 6 నెలల క్రితం టీటీడీ బోర్డు ప్రకటించిందన్నారు. ఇప్పుడు బండి సంజయ్ మాత్రం 1000 మందికి పైగా ఉన్నారని చెప్తున్నారన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలు వెనుక కుట్ర దాగి ఉన్న అనుమానం ఉందన్నారు. శ్రీవారి ఆలయ ప్రతిష్ట మంటగలపడంతో పాటు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా బండి సంజయ్ భావజాలం ఉందన్నారు. దాదాపు 20% మంది ఉద్యోగులు టీటీడీలో అన్యమతస్థులు ఉన్నట్లు బండి సంజయ్ వ్యాఖ్యల సారాంశమన్నారు. టీటీడీని ప్రక్షాళన చేస్తున్నామంటున్న రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్థిస్తుందా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. టీటీడీ ఉద్యోగులను, పాలక మండలిని అవమానపరిచేలా బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. 8,000 క్వింటాల రేషన్ బియ్యాన్ని అమ్మేసిన వ్యక్తి పేర్ని నాని అని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తిరుపతిలో పర్యటించిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. పేర్ని నాని ప్రభుత్వంపై నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. పేర్ని నానిపై చర్యలు ఉంటాయన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేసి ఏ ఒక్కరిని వదిలిపెట్టమన్నారు. వైసీపీ మాజీ మంత్రులపైన కేసులు పెడతామన్నారు. బరితెగించి వైసీపీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. కార్యకర్తలను కంట్రోల్ చేయలేని అసమర్థుడు జగన్ అని ఆరోపించారు. గౌరవప్రదమైన మహిళను కించపరిచేలా విధంగా మాట్లాడుతున్నారన్నారు. మామిడి రైతులు సంతోషంగా ఉన్నారని, మామిడి రైతుల విషయంలో జగన్ చేసిందంతా హైడ్రామా అన్నారు. లిక్కర్ విషయంలో భూమన కరుణాకర్ రెడ్డి డ్రామాలాడుతున్నారన్నారు. ప్రపంచ పోలీస్ క్రీడల్లో బంగారు, క్యాంసా పథకాలు సాధించిన విజువోలు రామ్ కుమార్, సురేంద్రలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అభినందించారు. క్యాంప్ కార్యాలయంలో పథకాలు సాధించిన వారు చైర్మన్ను గౌరవపూర్వకంగా కలిశారు. విజేతలకు పథకాలను వేసి టీటీడీ ప్రతిష్టను మరింత పెంచేలా ఈ విజయం తోడ్పడిందని చైర్మన్ అన్నారు. అన్నమయ్య భవనంలో టీటీడీ దేవాదాయ శాఖ సమీక్ష సమావేశం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశం జరిగింది. టీటీడీ ఈవో, అదనపు ఈవో, ఉన్నతాధికారులతో పాటు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్, కమిషనర్ రామచంద్ర మోహన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. తిరుమలలో భక్తులకు అందుతున్న సదుపాయాలు, భద్రత మరియు పరిపాలన అంశాలపై టీటీడీతో సమన్వయం పరుచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సలహాలు, సూచనల మేరకు సమీక్షలో చర్చ జరుగుతుంది. అర్చకులు, పురోహితులు, డ్రైవర్లు, టైమ్ స్కేల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సమీక్షించారు.
శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్, సంగీత గాయకుడు గజల్ శ్రీనివాస్, మంత్రి కొల్లు రవీంద్ర, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నటుడు అశోక్ కుమార్, హీరో సంతోష్ శోభన్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రముఖులకు ఆలయ మర్యాదల మేరకు అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 9494121330 వచ్చాను సార్. V2 న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రేణిగుంటలో ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి పర్యటన. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం. శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామివారికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించుకున్న టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి. జనసేన కార్యకర్త రాయుడు హత్య కేసులో శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జి వినితా కోట, ఆమె భర్తతో పాటు 5 మంది అరెస్టు. అరెస్టుపై స్పందించిన ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి, కేసు వ్యక్తిగత అంశమని కూటమి పార్టీలకు ఆపాదించవద్దని వెల్లడి. గంగాధర నెల్లూరులో జరిగిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు గొడ్డిపాటి రవికుమార్, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి. ఏడాది పాలనపై కరపత్రాల పంపిణీ. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.